బావా 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 నువ్వు ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్న కళ నిజమైంది బావా. ఏరా ఎవరైనా నాకు ఒక టన్ను బంగారం గిఫ్ట్ ఇస్తానరా? బావా అది కాదు బావా, నేను 10వ క్లాసు ఫస్ట్ క్లాస్లో పాస్ అయినాను బావా. నేను నువ్వు 10వ తరగతి ఫస్ట్ క్లాస్లో పాస్ అయినావా? హర హర మహాదేవ శంభో శంకర్, నేను ఇది నమ్మలేకుండా ఉన్నాను రా. నిజమా? తప్పుడు కుదలా నిజమా? బావా నువ్వే కాదు, మా క్లాస్లో మా ఫ్రెండ్స్ ఎవ్వరు నమ్మడం లేదు నేను 10వ క్లాసు ఫస్ట్ క్లాస్లో పాస్ అయినానంటే. ఒరే బామ్మది, ఎన్నేళ్ళ కలరా? 10 ఏళ్ళ నుంచి నువ్వు ఎప్పుడు పాస్ అవుతావా ఎప్పుడు పాస్ అవుతావా అని ఎదురు చూస్తాంట్రా. అట్లాంటిది నువ్వు ఈరోజు 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయినావా? సరేరా, నీ ఫ్రెండ్స్ అందరినీ పిలుచుకొని రా, పార్టీ ఇస్తా. నా జీవితానికి నువ్వు ఒక మంచి బహుమతి ఇచ్చిన చాలరా. సరే, ఇంటర్ ఎక్కడ చదువుతావు చెప్పు, ఎన్నేళ్ళు చదువుతావు చెప్పు, దానికి తగ్గట్టు ఫీజులు అన్నీ రెడీ చేసుకుంటాను రా. నువ్వు ఇంటర్ కనీసం ఒక 20 ఏళ్ళనే చదువుతావేమరా నువ్వు? లేదు బావా, నీ అనుగ్రహం ఉందనుకో ఇంటర్ 10 ఏళ్ళే చదువుతాను నేను చాలు. ఇంటర్ కూడా 10 ఏళ్ళే చదువుతావు అన్న బంగారు కొండ. చూడయా చూడు రే నువ్వు తోడు, మా బావ పార్టీకి అంతా ఒప్పుకున్నాడు. బాబు, అది కాదురా బాబు చాలు బాబు. వీడు ఈరోజు నా జీవితంలో గొప్ప మరుపురాని సందర్భాన్ని ఇచ్చినాడు బాబు. 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయినాడు బాబు. నీకు ఒక విషయం చెప్పాలరా, కావాలంటే మా బావతో చెప్పి నేను ఫారెన్ బ్రాండ్ ఇప్పిస్తాను. అది కాదురా నాయన. సార్ మీ బామ్మడి తేడా ఫాస్ట్ కదా సార్, తప్పుడు కూతురు కూర్చున్నాడు, ఫెయిల్ అయినాడు. ఫెయిల్ అన్నాడా? నెంబర్ ఒకటి మిస్ అయింది సార్, చెప్తాడు అర్థం కాదు, అనుకున్నా చెప్తాడు నుంచి. వీడేంది 10th క్లాస్ పాస్ అయ్యింది అనుకుంటానే ఉన్నాను. వాడు ఏంది నెంబర్ తప్పులు చెప్పొచ్చినాడు. రేపు పనికి వాళ్ళు నాకు ఒక సిగ్గు లేనాడా, శరం లేనాడా, మానం లేనాడా, అభిమానం లేనాడా? ఎందుకురా నువ్వు బతుకుతున్నావు? పోరా, చచ్చిపోరా, ఎడం దుంగి చచ్చిపోరా, పోరా పోరా, పనికి మళ్ళాడు పో. 10th ఫెయిల్ అయినంత మాత్రాన నేను ఎందుకు చచ్చిపోతాను బావా? 10th ఫెయిల్ అయితే ఏమి నా గుండె ఆగిపోతుందే, తినేది ఆపేస్తానా, లేకుంటే మెదడు పని చేయకుండా పోతుందే, గాలి తీసుకోవడం ఆపేస్తానా? అట్లాంటిది అంతా ఏం లేదు. ఇంకొక 5 ఏళ్ళు కావాలంటే కష్టపడి రాస్తాను నేను. రుద్దే వాళ్ళకే ఓపిక లేక వాళ్ళే ఎప్పుడో ఒకసారి పాస్ చేసేస్తారులే బావా. నాకి పనికి మన డాడా ఉండడు. రే కనీసం 10 ఏళ్ళకు కూడా పాస్ కలరా, ఇంకా సిగ్గు రాలేదరా నీకు? ఇంకా ఎంతకాలం రైట్ సిగ్గులేని బతుకులు? మా బావ చూడరా, సిగ్గు శరం లేదు అంటాడు. అయినా సిగ్గు శరం ఎందుకు బావ 10 ఫెయిల్ అవడానికి? అయినా నేను పుడతానే ఏమన్నా 10 పాస్ అవుతానని చెప్పి పుట్టినానా నేనేమన్నా? అట్లేం కాదు కదా సార్. కోపడతాను సార్, 10వ తరగతి కూడా 10 సార్లు ఫెయిల్ అవ్వాలంటే మామూలు విషయం సార్. అయినా కూడా 9వ తరగతి వరకు పాస్ అయినాడు సార్. ఆ పార్టీ ఏదో ఇచ్చేయండి సార్ ప్లీజ్ సార్. బావ పార్టీ అంటే ఇచ్చే బావ, ఇచ్చే సిగ్గులేదరా గబ్బు నా కొడక. ఏందా నువ్వు కూడా 9వ తరగతి పాస్ అయినాడు, 10వ తరగతి పాస్ అవుతాడులే, ఏంది పార్టీ అడుగుతాను చెప్పలే. సిగ్గులేను నా కొడుకు. 10వ తరగతి 10 సార్లు ఫెయిల్ అయినా కూడా ఎట్లా నవ్వుకుంటూ పోతాను చూడు. అయినా జీవితంలో గెలుపోవటంలో కామన్. ఆ విషయంలో వాడిని నేను అభినందిస్తా. ఓటమి వచ్చినా కూడా ఎప్పుడు కూడా వాడు భయపడలా. మీరు కూడా రేపు 10th క్లాస్ రిజల్ట్ ఉంది కదా, మీ పిల్లల్ని ఫెయిల్ అయినారని చెప్పి టార్చర్ పెట్టద్దండి, వదిలేయండి. ఈ రోజు కాకపోతే రేపు పాస్ అవుతాడు.